రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి టాటా నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ తయారీ కంపెనీలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఇందుకోసం 2 గంటల పాటు శ్రమించారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి టాటా నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ తయారీ కంపెనీలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఇందుకోసం 2 గంటల పాటు శ్రమించారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఏం జరిగింది అక్కడ? ఫైర్ సిబ్బంది ఏం చెప్తున్నారు? రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి డివిజన్ లో టాటా నగర్ లో ప్లాస్టిక్ గోదాం కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయోందోళన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ప్లాస్టిక్ గోదాంలో ఏర్పడిన మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అంటుకున్నాయి. అలాగే గోదాం నుంచి కూడా పెద్ద ఎత్తున మంటలు రావడంతో పాటు ఆ ప్రాంతం అంతా భారీగా పొగలు వ్యాపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానిక ప్రజలు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రంగారెడ్డి జిల్లా ఫైర్ సిబ్బంది వెంటనే 2 ఫైర్ ఇంజన్లతో ఆ ఘటనా ప్రదేశానికి వెళ్లి ప్రస్తుతం 2 గంటల పాటు శ్రమించి మంటలను అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకువచ్చారు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటికే ఫైర్ సిబ్బంది గుర్తించారు. మరోవైపు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదం ఎందువల్ల జరిగిందనేది ప్రస్తుతం ఆ ఫైర్ సిబ్బంది కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. లోపల ఏదైనా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏదైనా ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే భద్రతా కారణాలు లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో పూర్తిగా ఫైర్ సిబ్బంది అయితే ప్రస్తుతం ఆ కంపెనీకి సంబంధించిన యజమాని నుంచి అయితే సమాచారాన్ని రాబడుతున్నారు. మరోవైపు ఆ కంపెనీలో కొన్ని భద్రతకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు పాటించడం లేదంటూ ఇప్పటికే స్థానికులు ఫైర్ సిబ్బందికి తెలిపారు. అలాగే గత కొన్నేళ్లుగా కూడా ఆ కంపెనీకి సంబంధించి ప్లాస్టిక్ గుడౌన్ కావడంతో ఏదైనా ప్రమాదం జరిగినప్పటికీ ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఆ కంపెనీ కూడా పూర్తిగా బాధ్యత రహితంగా ఉన్నట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేసు నమోదు చేసిన ఫైర్ సిబ్బంది ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే ఇతర ఏమైనా కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ మణికంఠ. बैठे हैं तो